హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే పండగ పనులు కొన్ని పనులు అయితే ఈరోజు కంప్లీట్ చేశానండి. ఆ పనులు ఏంటివి అని అంటారా? రేపు మంగళవారం కదండి, అందుకనేసి దేవుడి ఫొటోస్ మనం క్లీన్ చేయమండి. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. నేనైతే మంగళవారం అయితే ఎప్పుడు క్లీన్ చేయనండి దేవుణ్ణి. అందుకని ఈరోజు దేవుడి పని అందరు దేవుడి ఫోటోలు విగ్రహాలన్నీ క్లీన్ చేసి తోమేసి తుడిచేసి దేవుని రూమ్ అంతా టైల్స్ అన్నీ క్లీన్ చేసేసి అందరికి మొత్తం అయితే దేవుని రూమ్ పని అయితే అయిపోయింది. దేవుని అంతా క్లీన్ చేసి దేవుడి పని కంప్లీట్ చేసేసి మళ్ళీ వేరే పనులు కూడా అయితే కొన్ని చేశానండి. అవి ఏంటివి అంటారా? మన్నాడు మన పండగకి ఏమేమి చేస్తాము, వెజిటబుల్స్ కానీ సరుకులు కానీ అవన్నీ కొన్ని తెప్పించేసాను ఈరోజు. ఆకుకూర, పుదీనా, కొత్తిమీర, చుక్కాకు, క్యారెట్, బీన్స్, వంకాయలు, టమోటా, పచ్చిమిర్చి, ఇట్లా మనకి కావాల్సిన మనం ఏం చేస్తాము అనే ఐటమ్స్ తెప్పించుకున్నానండి. తెప్పించుకుని ఈరోజు మార్నింగ్ నుంచి అవన్నీ ఇడిపించుకోవడం, ఆకుకూరలన్నీ సర్ది పెట్టడం జరిగింది ఫ్రిడ్జ్లో. అలాగే వెజిటబుల్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను రేపు. క్యారెట్, బీన్స్ కూడా తెప్పించేసి దాన్ని కూడా కట్ చేసి పెట్టేసాను రెడీగా. రేపు లేయడం, వెజిటబుల్ పలావ్ చేయడం, తినేయడం అంతే. కానీ ఫెస్టివల్కి అయితే మాత్రం మామూలుగానే ఉన్నాయి కదండి, కుడుములు అంటే అవి చేస్తాము. పిల్లలు ఏ స్వీట్ అడుగుతారో తెలియదు, కానీ నేనైతే అన్ని సరుకులు అయితే రెడీగా పెట్టేశాను. మీరు కూడా పండగకి అందరూ రెడీగా ఉన్నారా, ప్రిపేర్గా ఉన్నారా? మీ ఇంట్లో పండగకి ఏమేమి చేస్తారు అనేదంతా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. మన పండగ వినాయక చవితి అనగానే మనకంటే పిల్లలకి హ్యాపీగా ఉంటుందండి. ఎందుకు అని అంటారా? ఎక్కడ చూసినా వీధికి ఒక వినాయకుడు అయితే పెడతారు. కానీ పిల్లలు ఇంట్లో ఉండడం కంటే వీధిలో ఉండడం ఎక్కువ ఉంటుంది. ఈ వినాయక చవితి ఫెస్టివల్ అనగానే ఒక సంబరం అన్నమాట. పెద్దవాళ్ళ కంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా ఈ కోలాటం అంట, డాన్సులు అంట అలా అన్నీ చేస్తూ ఉంటారండి. మా వీధిలో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే మా వీధిలో అప్పుడే కోలాటం ప్రాక్టీస్ అయితే లేడీస్ చేస్తున్నారు. ఒక 3 days అయిందండి స్టార్ట్ చేసి. నేనైతే ఇంకా వెళ్ళలేదు. ఈరోజు అయితే అక్కడికి వెళ్తాను. అక్కడ వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనేది మీకు నేను షార్ట్లో పెడతాను. ఈరోజు మళ్ళీ నైట్ 10 పైన పెడతానండి షార్ట్. ఖచ్చితంగా చూడండి. నేను కూడా కోలాటం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లస్ నిమజ్జనం రోజైతే నేను కూడా నిమజ్జనంలో పాల్గొంటానండి. మా ఇంట్లో, మా ఫ్యామిలీలో, మా పాప, మా బాబు, నేను అందరం మొత్తం అంతా రోడ్డు మీద ఉంటామండి. ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాం బాగా. వినాయక చవితి నిమజ్జనం అనేది, వినాయక చవితి పండుగ అనగానే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాగా వినాయక చవితి జరుపుకోవాలని అందరికీ ముందుగానే ఒక 2 days ముందే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇప్పుడే చెప్తున్నాను, కానీ పండుగ రోజు కూడా చెప్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.